నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు త్రవ్వండి, నగరంలో త్రాగునీటి ఎద్దడిని నివారించండి సూచించిన ఎమ్మెల్యే మోదుగా వేణుగోపాలరెడ్డి. ఇంకుడు గుంతల ఆవశ్యకతను గుర్తించండి, భూగర్భ జలాలు ఇంకిపోకుండా కాపాడండి. ఇంకుడు గుంతల ప్రారంభోత్సవంలో చైర్పర్సన్ జానీమోన్. భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి, ప్రమాద సమయాలలో ప్రభుత్వం అండగా చర్యలు చేపట్టండి. సిఐటియు జిల్లా కార్యదర్శి నళినీకాంత్ డిమాండ్. నగరంలోని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలు ఉండే విధంగా ప్రజలు సహకరించాలని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాలరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం కేవీపీ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఇంకుడు గుంటల ద్వారా నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంకుడు గుంటల ఉద్యమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రామారావు, ఖదీర్ బాబు పాల్గొన్నారు. బాగున్నారా? మీకు పథకాలను పెట్టారా? ఎందుకు రావట్లేదు? పాపం ఇస్తున్నారా? మీరు పెట్టిన లిస్టు వికలాంగులమ్మా ఫుడ్ ఏది రాసుకొని కంప్లీట్ చేయాలని చెప్పి మా సింహాచలం గారు ఉంటారు. ఈ నిజంగా బాధాకరమైన విషయం. రోజు జీవితంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం ప్రతి మానవుడికి మరుగుదొడ్డి, ప్రతి మానవుడికి ఇల్లు, రోటీ కప్పడా మకాన్ అనుకునే వాళ్ళు ఇద్దరికి. తినడానికి అన్నం, తినడానికి ఇల్లు, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు. ఈ మూడుతో పాటు తాగడానికి నీళ్లు కావాలి. నీళ్లు భాగమైపోయింది. రోటీ కప్పడా మకాన్ కాకుండా రోటీ కప్పడా పానీ ఉండాలని బట్టి చెట్టు, నీరు, ప్రగతి. ఈ యొక్క మానవ జాతి ప్రగతి ఉండాలంటే కంపల్సరీగా చెట్టు ఉండాలి, చెట్టుతో పాటు నీరు ఉండాలి. చెట్లు ఏమంటున్నాను మా వాళ్ళందరికీ కంపల్సరీ నీళ్ళు ఏమంటున్నాను. అది కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున రాజకీయ పార్టీ అయినా కూడా అభివృద్ధి పార్టీగా మారాలి. అన్ని రాజకీయాలు ఎన్నికలే కాదు. రాజకీయ పార్టీ అంటే ఎన్నికలప్పుడే కనపడటం కాకుండా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని బట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మా తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుల మీద, కార్యకర్తల మీద ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు అధికారుల నిర్లక్ష్యం కానీ, అధికారుల అలసత్వం కానీ నిద్రలేపాల్సిన బాధ్యత కూడా మా డివిజన్ అధ్యక్షుల మీద ఉంది. ఎందుకంటే రేపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గెలవాలనే ఉద్దేశం కాకపోయినా గుంటూరు పట్టణంలో ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడకూడదు. ఈరోజు మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలో జరుగుతున్నటువంటి బాధాకరమైన సంఘటనలో నా గుంటూరు రాకూడదనేటువంటి భావన ప్రతి గుంటూరు పౌరుడి మీద ఉంది. ఈ రోజున ధనవంతులు ఏడన్నా నీళ్లు కొనుక్కొని తాగలుగుతున్నారు. పేదవాడు బోర్ దగ్గర ఆగి బోరు కొట్టుకొని నీళ్లు తాగెళ్తున్నాడు. ఈరోజు మజ్జిగ కార్యక్రమాలు మజ్జిగ ఇస్తుంటే పేదవాళ్ళు ఎగబడి తాగుతున్నారు మజ్జిగ. అంటే ఏంటంటే దాహం తీర్చడం కూడా ఈరోజు ఒక బాధ్యత అయిపోయింది. అదని ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పినట్టు నీళ్లు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. నీళ్లు తాగే నీళ్ళు కొనుక్కోవడం ఆల్రెడీ చూస్తున్నాం. బట్ వాడుకునే నీళ్లు కొనుక్కునే పరిస్థితి వస్తే మటుకు చాలా దౌర్భాగ్యం వస్తుంది. ధనవంతులు కొనుక్కుంటే పేదవాడు మటుకు ఖాళీ అయిపోతాడు. కూరగాయల రేట్లు, బియ్యం రేట్లు, దినుసుల రేట్లు చూస్తున్నారు. ఇప్పటికీ ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ రేపు నీళ్లు కొనుక్కోవడం, వాడుకునే నీళ్లు కొనుక్కుంటే ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అందుకని అటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా
బోర్లు 30 అడుగులు 40 అడుగులు 50 అడుగులు వేసిన గుంటూరు పట్టణంలో దాదాపు 100 అడుగులు 120 అడుగులు పోయింది. అందుకని 30 అడుగులు 40 అడుగులు నీళ్లు మళ్ళీ వచ్చే సంవత్సరం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ప్రతిరోజు మనం కనుక లెవెల్స్ కూడా మనం ట్యాప్లో చెక్ చేసుకోవచ్చు. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, డెఫినెట్గా ఈరోజు మున్సిపల్ కమిషనర్ కూడా చెప్తున్నాను, ఇంకుడు గుంతలో ఉన్నటువంటి ఇంటికి 20 పైసలు రాయితీ ఇవ్వమంటున్నారు ట్యాక్స్ మీద, అపార్ట్మెంట్కి 15-20 పైసలు ట్యాక్స్ మీద రాయితీ ఇవ్వమంటున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు గుంటూరు ఉండవల్లి దగ్గర నుంచి నీళ్లు పంపింగ్ చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 1,60,00,000 రూపాయలు కరెంటు బిల్లు కడుతున్నాం సంవత్సరానికి. ఆ కరెంటు బిల్లు తగ్గిపోతుంది, బోర్లో నీళ్లు ఉంటుంది, అటు పెట్టి కొట్టుకుంటే ఏమిటి వచ్చేస్తుంది. అందుకే ఇవన్నీ కూడా ముందు చూపుతూ ఉన్నాడు బట్టి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ నీరు ప్రగతి దాన్ని ప్రగాఢంగా నమ్ముతున్నాం. అందుకే నేను ముఖ్యంగా మా డివిజన్ అధ్యక్షులు, పట్టణ టౌన్లో ఉన్నటువంటి అందరు డివిజన్ అధ్యక్షులు మీకు ఒక క్యాంపు పెట్టాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీ మున్సిపాలిటీ అధికారులతో మీకు క్యాంప్ పెట్టి ఇంకుడు గుంతలు ఎట్లా ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత దూరం వేసుకోవాలి, ప్రైవేట్ గవర్నమెంట్ ప్రాపర్టీలు కంపల్సరీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది కూడా కంపల్సరీ చట్టపరంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది. అటువంటి ఇల్లు కానీ ఇంకుడు గుంతలు లేనటువంటి స్థలాన్ని కూడా మనం చూడకుండా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ గుంటూరు పట్టణ ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకుడు గుంతలు అనేది భావితరానికి ఇచ్చేటువంటి మన ఆస్తులు, అది అప్పు అయితే కాదు. ఆస్తిని కంపల్సరీగా బిల్డింగ్లో అపార్ట్మెంట్ కొని ఇవ్వటం నాకైతే దాని మీద ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది తప్పేనేం కాదు, కానీ ఇంకుడు గుంతలు ఇవ్వడం మటుకు పవిత్ర బాధ్యతగా తీసుకొని చెప్పి పట్టణ ప్రభుత్వం తెలియజేసుకుంటూ చాలా. రాష్ట్రంలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడి నివారించేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ జానీమోన్ సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఇంకుడు గుంతను త్రవ్వి అందరికీ ఇంకుడు గుంట ఆవశ్యకతను తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని సూచించిన కారణంగానే ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతను తవ్వి భూగర్భ జలాలను ఇంకిపోకుండా కాపాడాలని జానీమోన్ కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా తీవ్రంగా ఉంది, చాలా ఇబ్బంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం నీటి సంరక్షణ మీద దృష్టి పెట్టగలం. మరి నీటి సంరక్షణ దృష్ట్యా మరి భూగర్భ జలాలు ఈరోజు మా జడ్పీ కాంపౌండ్లో ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 4 నుంచి 5 ఇంకుడు గుంటల వరకు మా కాంపౌండ్ మొత్తంలో మేము ఈరోజు స్టార్ట్ చేసాం ఈ వర్క్ని. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా లక్షల్లో కొద్ది ఇంకుడు గుంటలు అందరూ ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇంకుడు గుంట ఉండే విధంగా ప్రజలందరూ కూడా తవ్వుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పంట పొలాల్లో కూడా ఫామ్ పాండ్స్ కానివ్వండి, చెక్ డ్యామ్స్ కానివ్వండి, అన్నీ ప్రతి ఒక్క దాన్ని కూడా దీన్ని మొదలుపెట్టింది మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొదలుపెట్టారు. మేము మొదలుపెట్టిన తర్వాత చాలా ప్రజల నుంచి కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళందరూ ముందుకొచ్చి మేము తీయించుకుంటామంటే మేమని చెప్పి బాగా పోటాపోటీగా మేమంటే మేమని చెప్పి అందరూ కూడా ఈ ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నీటిలో ముఖ్యంగా మట్టిలో తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉంది. పోయిన సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా ఈ వాటర్ ప్రాబ్లం అనేది, తాగునీటి సమస్య మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఇంకుడు గుంటల వల్ల మనం నీటి తేమ శాతాన్ని మట్టిలో మనం పెంచగలిగితే ఈ వర్షపాతం లేకపోయినా వర్షపాతం పడినప్పుడు ఈ ఇంకుడు గుంటలు ఆ వాటర్ని తీసుకొని బావులు కానివ్వండి, బోర్స్ వేసినా కూడా మనకు వాటర్ తొందరగా లభించే కొన్ని తక్కువ అడుగుల్లోనే మనకి లభిస్తుంది. అందువల్ల మన గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తాత్కాలిక రాజధాని నిర్మాణంలో మృతి చెందిన కార్మికుడికి ప్రభుత్వ సహాయం కాగితాల మీద కాకుండా చేతులలో చేసి చూపించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నళినీకాంత్ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శంకరవిల సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నళినీకాంత్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తి కావాలని, కార్మికుల చేత పగలు రాత్రి తేడా లేకుండా అధికారులు పనులు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కార్మిక దినోత్సవం రోజు కార్మికుల సంక్షేమమే ముఖ్యమని చెప్పిన మాటను అధికారులు గుర్తుపెట్టుకోవాలని నళినీకాంత్ సూచించారు. వాళ్ళకి పారితోషికం ఇవ్వమని అడగడం అన్యాయమా, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయమని అడగడం అన్యాయమా? అంతేకాకుండా పంపించి కేవలం కార్మిక నాయకుల్ని వాళ్ళ మీద టార్గెట్ చేసి బందిపోటు దొంగల్లాగా ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాతో జరిగినటువంటి ఘటన కాదు. ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే ఒక నియంతృత్వ పోకర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అరెస్ట్ చేయడం, సుమారు కింద లాఠీ చార్జ్ చేయించడం అన్యాయమైన విషయం. ఇప్పటికే సిఐటి నాయకులు నవీన్ ప్రకాష్, లక్ష్మీనారాయణ న్యాయమైన కోరికని పరిష్కరించాల్సిన ప్రభుత్వం పరిష్కారం చేయకపోగా ఆ డిమాండ్ చేస్తున్న కార్మికుల మీద, కార్మిక నాయకులు సిఐటియు సిపిఎం నాయకుల మీద, కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేడే రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మేడే రోజున కార్మిక సంక్షేమానికి నేను ప్రయత్నం చేస్తామని చెప్పారు. మేడే స్ఫూర్తిగా పనిచేయటం అంటే 8 గంటల పని విధానం కోసం పనిచేయటం, కానీ తాత్కాలిక రాజ్యాంగ నిర్మాణంలో 15 గంటలు 16 గంటలు పనిచేయించడం అంటే మేడే స్ఫూర్తికి విరుద్ధం, మేడే స్ఫూర్తికి అన్యాయం చేసే విషయం. అందుకనే ముఖ్యమంత్రి గారు కార్మికులకు న్యాయం చేయాలా, మరొకసారి ఈ ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కార్మికులకు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకనే భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు కనీసమైనటువంటి రెస్ట్ ఇవ్వాలా, 15 గంటలు 16 గంటలు పనిచేయించడం చట్టరీత్యా నేరం, 8 గంటలకు పనిచేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. వేగంగా నిర్మాణం చేయాలని చెప్పి పేరుతో కార్మికులకి అది ఎక్కువ గంటలు పనిచేయించడం కరెక్ట్ కాదు, ఎక్కువ మంది కార్మికులు పనిచేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనాలు కూడా అందరికీ లేదు. దాదాపు 2 నెలల నుండి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లని చెప్పి కార్మికులు చెప్తా ఉన్నారు. వాళ్ళ కనీస వేతనాలు వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఇప్పటికీ అక్రమంగా అరెస్ట్ చేసి అమరావతి పోలీస్ స్టేషన్లో సిఐటియు సిపిఎం నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలా. కార్మికులు న్యాయమైన డిమాండ్ అడిగినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం సిఐటి తీవ్రంగా ఖండిస్తా ఉంది. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.